ఫారెస్ట్ రీమేక్స్ పార్ట్ 1. ఆల్రెడీ మన తెలుగు స్టేట్స్లో బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ని బయట వెళ్ళి రీమేక్ చేస్తే అక్కడ థియేటర్ దగ్గర సరిగ్గా ఆడిన మూవీస్ ఏదో ఇప్పుడు చూద్దాం. ఛత్రపతి మూవీని చాలామంది రీమేక్ చేశారు, బట్ ఏ మూవీ కూడా సరిగ్గా హిట్ అవ్వలేదు. ఛత్రపతి మూవీ అంటే మనకు గుర్తొచ్చే కొన్ని సీన్స్లో ఆ షార్క్ సీన్ అండ్ అలాగే తిప్పరమేశం, బీచ్ ఫైట్ సీన్స్ ఖచ్చితంగా గుర్తుంటాయి. కానీ ఆ రీమేక్ మూవీస్లో ఈ సీన్స్ అనేది అంత హై రావు అండ్ అలాగే ఆ ఫీల్ కూడా రాదు. ఇలాంటప్పుడే మన ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ అలాగే ఎంఎం కీరవాణి గారి యొక్క వాల్యూ తెలుస్తుంది. అలా వైకుంఠపురంలో మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ హిట్ అండ్ అలాగే ఏదైనా మూవీని రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ మూవీ ఆల్రెడీ ఒక నెగిటివిటీకి ఒక లాంగ్వేజ్కి సెట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ మూవీని మన లాంగ్వేజ్లో మార్చాలంటే కాస్త మసాలా చల్లాలి. బట్ బాలీవుడ్ పాన్ మసాలా జరుగుతుంది అనుకుంటా, అందుకే ఇలాంటి అద్భుతాలు ఇస్తుంది. లోకేష్ కంగ్రాస్ తీస్తున్న ఎల్సీ అనే సినిమాటిక్ యూనివర్స్లో ఖైదీ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలిసిందే. అండ్ అలాగే ఖైదీ మూవీలో ఉన్న మనం ఆ బిర్యానీ సీన్ని మనం ఎంతో బాగా ఎంజాయ్ చేసాం. కానీ హిందీలో బోలా అనే పేరుతో ఖైదీ మూవీని రీమేక్ చేశారు. ఖైదీ అనే ఫీలింగ్ కూడా అస్సలు ఏమి రాదు మనకి. మగధీర మూవీని బెంగాలీలో రీమేక్ చేశారు. నాకు ఇలా రీమేక్ మూవీస్ చూస్తున్నప్పుడే ఒరిజినల్గా మన యాక్టర్స్ ఎంత బాగా యాక్ట్ చేశారని తెలుస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ మూవీలో యాక్టింగ్ అనేది అస్సలు బాగోదు.